హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు నాగులకు పాలు వేయాలన్నమాట. రెండో రోజు. నిన్న ఒక్క పొద్దున్నాను కదా, ఈరోజు నాగులకు పాలు వేయాలన్నమాట. ఇంకా పొద్దున్నే నా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెడ్డిని స్కూల్ పంపించాలి. రెడ్డి అయితే హాలిడే ఇయ్యరు కదా, ఈ మామూలుగా నాగుల చవితికి అయితే హాలిడే ఎక్కడ లేదనమాట. ఇవ్వలేరు. ఈరోజు స్కూల్ పంపిస్తున్నాను రెడ్డిని కూడా పొద్దున్నే. ఇంకా వానికి వంట చేసి పంపించినానంటే వాడిని రెడీ చేసి తర్వాత నేను పాలు పోయిన పోవచ్చులే అనేసి పొద్దున్నే వంట స్టార్ట్ చేసి పొద్దున్నే లేచి స్నానం చేస్తాను అనమాట. ఎందుకంటే అది మళ్ళీ మనం తినాలి కాబట్టి, ఒక్క పొద్దు ఇడ్చి తినాలి కాబట్టి మనం స్నానం చేసి అన్నీ ఫ్రెష్గా వంట కానీ ఏదైనా ప్రతి పని చేసుకోవాలి. నాగులు అంటే చాలా నిష్టగా చేయాలండి. నిన్న నాకు బాగా కుదిరింది అనమాట ఒక్క పొద్దు అన్నీ. ఈరోజు కూడా అలాగే బాగా జరిగింది, సక్సెస్గా జరిగిందనమాట అంతా మొత్తం. నేనైతే ఫుల్గా అయిపోయినంత వరకు నాకు మనశ్శాంతి లేదనమాట, ఎలా జరుగుతుందో ఏమో అని. పాలైతే పోసేసి ఒక్క పొద్దు అయితే చెల్లించిన అనమాట. ఇక్కడైతే మొట్టికాయ పులుసుకి వేసినాను. పొద్దున్న లేచి స్నానం చేసి వంటకి వేసేసినానంటే సగం పని అయిపోతుంది అనమాట. తర్వాత రెడ్డిని లేపినానంటే వాడు బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు వంట అయిపోతుంది. ఇంక వానికి నీళ్ళు పెట్టేస్తాను, స్నానం చేపించి వానికి తినిపించి వాని పని ఉంటుంది అనమాట. ఇక్కడ వానైతే లేపుతున్నాను. కొద్దిసేపు అయితే వాడు లేపిన ఒక 10-15 నిమిషాలకు నీళ్ళకి లేచాడనమాట. పొద్దున్నే లేయడు వాడు, చిన్నపిల్లోడు కదా. ఆడికి చాలా మేలండి. 2 ఇయర్స్ అవుతుంది అనమాట మా వాడు స్కూల్ పోబట్టి. పొద్దున్న రెండుసేపు ఏడుచాడు, కానీ పోయిన సంవత్సరం నర్సరీలో అంతా ఏడుచన్నాడు స్కూలు అని. ఇప్పుడు అంత మారం అయితే చేయడు అనమాట. ఇంకా సండే కోసం ఎదురు చూస్తుంటాడు అనమాట. అడుగుతాడు, ఎప్పుడు వచ్చేది మా సండే, ఎప్పుడు వచ్చేది మా. పొద్దున్న లేచిన అంటే మా వాడికి ముందు ఏం కూర చేసినావమ్మా, ఏం కూర అని అడుగుతాడు అనమాట. వానికి నచ్చిన కూర అయితే ఏడ్చాడు, లేకపోతే రెండుసేపు ఏడ్చాడు అనమాట. ఇంకా వానికి అదో ఇదో రేపు చేర్చాలేనా, రోజు ఆ కూరైనా ఈ కూరైనా అని అలా చెప్పినానంటే మళ్ళీ మాట వింటాడనమాట. వానికి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలా, కంటిన్యూగా చెప్తానే ఉండాలన్నమాట. నా నోరు వాగుతూనే ఉండాల్సిందే వానికి, అయ్యో చెప్తానే ఉండాలా. ఇక్కడ వచ్చి వాని లేపేసి ఇంకా బాత్రూమ్కి పంపించేసి ఇవన్నీ ఎత్తేసి ఇంకా ముందు కసులు అయితే ఊడ్జాంలేనేసి ముందు కసులు అన్నీ ఊడ్చేసి వచ్చినాను అనమాట నీట్గా. మామూలుగా చిన్న ఇండ్లైనా అన్నీ తీసేసి దొబ్బాలి కాబట్టి టైం పడుతుంది అనమాట. దొబ్బేసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మొట్టికాయ పులుసు అయితే అయిపోయింది. ఇక్కడ పప్పు కుక్కర్ విజిల్ అయితే ఆడబెట్టినాను. నాకు అస్సలు పొద్దున్నే ఈరోజు టెన్షన్ అనమాట. చిన్నోడు ఉన్నట్టు ఇంక ఈ వీడియో కూడా ఈ మాత్రం తీసేదాన్ని కాదు నేను. మామూలుగా ఇక్కడ వచ్చేసి పచ్చూరు మిండే దంచుకోవాలండి. ఒక్క పొద్దు చెల్లించిన తర్వాత తినాలంటే పచ్చూరు మిండే నూరుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ అన్నీ వేసేసి రోట్లో పప్పులు వేసేసి దంచుతున్నాను. ఒక పిచ్చ చింతపండు వేసి దంచుతున్నాను అనమాట. నాకేంటంటే కొంచెం ఏదైనా టేస్ట్ చూసి అలవాటు అనమాట. కొందరు అందాజుగా వేసేస్తారు కదా ఉప్పు కానీ ఏదైనా. నేను టేస్ట్ చూసి ఉప్పు కానీ తర్వాత వేసేదాన్ని. అలా నాకు కొంచెం అందాజు దొరకలేదనమాట. పొద్దున్నే మా ఆయన కొంచెం టేస్ట్ చూడబా, ఇది నేను తినకూడదు కదంటే నేను చూడలేను దంచు, ఇంకా ఏం చూసావులే, నేను మొహమే గడలేదంటే ఇంక ఎట్లా అన్న నీళ్ళనేసి తోడేసినాను అనమాట. కారం దంచేసినాను. రెడ్డికి స్నానానికి నీళ్ళు పెట్టేసాను. ఓ పక్క దోశ వేయాలన్నమాట. వానికి పొద్దున 2 రకాలు చేయాలా. వాడు కారం తినడనేసి కారం మాకు నూరుకొని వానికి మొట్టికాయ పులుసు చేశాను. మొట్టికాయ పులుసు కూడా ఒక 10 నిమిషాలు ఏడ్చినాడు అనమాట. వాడికి ఏదంటే రిస్క్ లేకుండా తినే కూర ఏదైనా ఉందంటే కొంచెం పప్పు అనమాట. ముద్దపప్పు చేసినామంటే నోరే ఎత్తాడు. 6 రోజులు చేసిన వారానికి 6 రోజులు పప్పు ఎత్తవుతాడు అనమాట. పప్పు అంటే అంత ఇష్టము. పప్పు చేసా అంటే మా ఆయనకు చిరాకు. రోజు ఆ పప్పు చేస్తావు, ఆ సప్పగా గట్టిగా చేస్తావు. కొంచెం మా ఆయన కొంచెం పతలాగా ఉండాలంటాడు. వాడు గట్టిగా ముద్దపప్పులాగా క్యారీలో ముద్దగా ఉండాలంటాడు. లేదా కొంచెం నీళ్ళ చేసినామంటే ఆ పప్పు అంతా ఉంటుంది కదా, అన్నం అంతా సైడ్కి పెట్టేసి కొంచెం అన్నం తినేసి వచ్చాడనమాట. వాడితో ముందు పోయిన సమస్య, వెనుకొచ్చిన సమస్య. గట్టిగా చేయాలంటాడు. ఇక్కడ వచ్చేసి వానికి 2 దోశలు అయితే వేసాను నేనైతే. ఇంకా దోశలు పొద్దున్నే ఈ మధ్య రెడ్డికి తప్ప ఇంట్లో ఎవరం దోశలు, చిన్నోడు లేడు కదా, వాడుంటే వాడు తినేవాడు. ఒకటి తినేదానికి ఒకటి క్యారీ లేకని 2 దోశలు అయితే వేసాను అనమాట. దోశ ఎందుకు ఇక్కడ తెల్లగా వచ్చిందంటే మామూలుగా మొన్న ఇడ్లీ పిండి అయిపోయింటే ఉద్దిబ్యాళ్ళు మామూలుగా బియ్యం వేసాను అనమాట. బియ్యం 2 ఆడిచ్చేసాను. దాంట్లో మెంతులు ఏం వేయలేదు. ఇడ్లీ కని వేసాను అనమాట. ఇంక ఇడ్లీ ఒకరోజు వేసాను. మళ్ళీ ఇడ్లీని అంటే వీడి తినడు అనేసి ఈరోజు వచ్చేసి 2 దోశలు వేసాను అనమాట. అందుకే కొంచెం తెల్లగా ఉన్నాయి అవి. ఉద్దిబ్యాళ్ళు బియ్యం మాత్రమే కదా, దాంట్లో ఎలాంటి బొరుగులు కానీ బియ్యం కానీ మెంతులు కానీ ఏం పడలేదన్నమాట. అందుకే కొంచెం తెల్లిడిగా ఉంది దోశ. ఇంకా దోశ వేసేసినాను. వాడు తింటున్నాడు. వాడు తింటుండగానే వాడిని రెడీ చేసేసినాను. వానికి క్యారీ పెట్టేసినాను. ఇంకా వాడిని వదిలేసి స్కూల్ కాడ ఆటో వచ్చేసి ఇంకా నేను ఇక్కడ రెడీ అయ్యి దీపం పెట్టి ఇంట్లో మళ్ళీ ఒకసారి ఇండ్లంతా అలికేసి ఇంకా మామూలుగా నాగుల దగ్గరికి అయితే పోవాలన్నమాట. వాడిని పంపించేసి మళ్ళీ ఒకసారి అన్నీ ఉండే బోకులన్నీ కడిగేసి
మొత్తం కసువులన్నీ ఊడ్చేసి తర్వాత ఇక్కడైతే ఇంకా మామూలుగా ఈరోజు నైవేద్యం వచ్చేసి పాలండి, పుట్టకు పాలు, కొబ్బరి, బెల్లం అనమాట. ఆయనకి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి ఇవి అనమాట. ఇవి తీసుకోవాలి. ఒక కొబ్బరి గిన్నె అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసి చిన్న చిన్న వడకల్లాగా కొట్టిన కొబ్బరి వేసేసి నిజమండి, ఎర్ర బెల్లం కాబట్టి ఎర్ర బెల్లం కొబ్బరి టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నిన్న నాగులకు నేను కోక పెట్టుకున్నాను కదా, అదే చీర ఈరోజు కట్టుకోవాలండి. నిన్న పెట్టుకునే చీర ఈరోజు కట్టుకొని నిద్ర చేయాలన్నమాట. ఇలా ఈ చీర మీదకి బ్లౌజ్ నేను ఆల్రెడీ పక్కన అయితే కుట్టుకున్నాను అనమాట. ఆ బ్లౌజ్ అయితే వేసుకొని ఈ చీర అయితే కట్టుకున్నాను అనమాట. ఈ చీరలు నాకు ఎట్టు చాలవండి, ఎందుకంటే ముందు 2 చీరలు పెట్టుకున్నాను అనమాట. ఇలాగే 3 ఏళ్ళకు ఒకసారి ఆ చీరలు సరిపోక నేను మా వాడి కిందికి, అంటే మా పిల్లలు సన్నబిల్లప్పుడు బాలింతప్పుడు వాళ్ళ కిందికి వేసుకునేదాన్ని అనమాట. 2 రోజులకి నేను హైట్గా ఉండేదానా, ఇట్లా పైకి ఎగబెరకపోతాయి అనమాట. పైకి కింద కాళ్ళన్నీ కనపడుతూ ఉంటాయి. అందుకనేసి ఒక్కసారి కట్టుకుంటాను. ఇంకా మా అత్తకి ఇవ్వచ్చు, మా అత్త కూడా కట్టుకోదనమాట. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఇవ్వకూడదు అనమాట. మనం పెట్టుకునే చీర అత్త వాళ్ళు కట్టుకోవచ్చు. అందుకనేసి ఇంకా మా పిల్లల కిందికి వేసుకున్నాను. ఈ చీర కూడా 2 ఉతుకులు కట్టుకొని ఇలా కొద్దిగా 2 రోజులు ఉన్నామంటే ఇది ముచ్చకపోతుంది, కొంచెం కాటన్ చీర కదా, ఇంకా కట్టుకోలేమనేసి ఇంక ఈరోజు అయితే కట్టుకొని పోయి పాలు పోసేసి వచ్చి నిద్ర చేయాలనేసి కట్టుకున్నాను అనమాట. కట్టుకొని నేను రెడీ అయ్యి దీపం పెట్టాను. ఒక పక్క ఇంట్లో పూజ ఎంత చేసేసుకున్నాను. కొన్ని పూలు, గన్నేరు పూలు అవన్నీ ఇంకా పిక్కొచ్చినాను అనమాట. ఇంకా పసుపు కుంకుమ అన్నీ ఇంకా మామూలుగా ఒత్తి ఇంకా ప్రసాదము పాలు అన్నీ తీసుకొని పోవాలన్నమాట. పాలు ప్యాకెట్ ఫ్రెష్గా అంటే ప్యాకెట్ పాలు అయితే వేస్తున్నాను. మనం ఏవైనా వేయచ్చండి, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఏవైనా. నేను ప్యాకెట్ పాలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి మామూలుగా పాలు ఎన్నైనా పోవచ్చు, చిన్న గ్లాస్ అయినా వేయచ్చు, ఎన్నైనా పోయచ్చు అనమాట. నేను ఆ గ్లాసుకు కొంచెం వెళ్తి తీసుకున్నాను, ఎందుకంటే దారమ్మడి పోయేటప్పుడు ఆడ వంకలో దిగి అవతలి పోవాలన్నమాట. ఉలిగిపోతాయిలే, ఉలిగి పోసుకుంటే పోకూడదు కదా, కొంచెం వెళ్తి తీసుకున్నాను. ఈ మా చిన్నమ్మ నాకు కొంచెం వీడియో మేకర్ అనమాట. కొంచెం అక్కడక్కడే తీసేదానికి ఆమెను పిలుచుకొని పోతాను తోడుకు. కొంచెం నేను లేటుగా పోతాను కదా, అందరూ పోయేసి వస్తారు. కొంచెం అక్కడ వంక సైడ్ కాబట్టి నాకు భయం అనేసి ఆమెను పిలుచుకొని పోతాను అనమాట. ఇక్కడ చూడండి, మునగాకు వాన పడిండేదాన్ని ఫ్రెష్గా ఉందనమాట. అందులో అది పైన ఉంది, అందని కూడా అందదు. ఇక్కడైతే ఇంకా నాగుల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. దారమ్మడి కొంచెము మాకు ఊరికి అటు సైడ్ ఉండేదాన కొంచెం భయం అనమాట, వంక అవతల ఉంది నాగులు, అందుకే ఆమెను తోడు పిలుచుకొని పోతాను అనమాట. నాకు ఇక్కడైతే వచ్చేసినాను. ఈరోజు అందరండి పెద్దగా పని ఉండదన్నమాట. నిన్నంటే ఇంక అన్నీ పెట్టాలి, పూజ ఎక్కువ చేయాలి. ఈరోజు ఊరికి జస్ట్ ఇంకా మనం బెల్లం కొబ్బరి అవన్నీ పెట్టేసి అవన్నీ పెట్టేసి పాలు పోసేసి వచ్చేసేదన్నమాట. కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇక్కడైతే నాగులకు నేను అన్నీ అక్కడ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసినాను, పువ్వులన్నీ. ఇక్కడ జమ్మి చెట్టుకు కూడా పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ పక్క అంతా పూజ చేసిన తర్వాత పాలైతే పోయాలన్నమాట. ఇక్కడ నేను అంతా చేసేసి ఇక్కడైతే పాలు పోస్తున్నాను. ఎన్నైనా పోస్తారండి. అక్కడ వేప చెట్టుకు పోసినాను అనమాట కొన్ని. ఇక్కడ నాగులకు ఫస్ట్ మామూలుగా పుట్టలు అయితే తక్కువ పోయాలి కదా, పుట్టలు ఇది చాలామంది ఎన్ని అంటే అన్ని వేస్తే ఎన్నో ప్రాణులు ఉంటాయండి, చనిపోతాయి కదా. చిన్న మెసేజ్ అనమాట. పోయండి, కొన్ని పోయండి, కొన్ని పక్కన పోయండి, మన ఆచారం కదా అది పోయాలనేసి. నేనైతే ఇక్కడ మామూలుగా నాకులకు కాబట్టి పైన కాబట్టి ఏం కాదనమాట, పైనుండి కిందికి వెళ్తాయి కదా, పెద్దగా ఏముండదు. ఇక్కడైతే నాగులకు కొన్ని పాలు పోసేసి పుట్టకు పోస్తున్నాను అనమాట. అక్కడ పుట్ట దగ్గర అయితే పెద్ద బావి ఉండేదనమాట, అదంతా పూజ చేసినారు. ఇక్కడ వచ్చేసి నిన్న పోగు దారం అన్నీ వేసింటాం కదా, దారం అయితే ఈరోజు తీసుకొని కట్టుకోవాలన్నమాట. చాలా మంచిదండి మనకు ఆడవాళ్ళకు. కట్టుకొని ఇంకా మా ఆయనకు కొంచెం, రెడ్డి కొంచెం, చిన్నోని కొంచెం అని అందరికి కొంచెం దారం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పల్లెంలో ప్లేట్లో తినకూడదు అనమాట. ఈరోజు వస్తూ టేకాకు అక్కడ ఉంటే ఆకు అయితే 2 ఆకులు పిక్కొని వచ్చినాను అనమాట. ఇచ్చమండి, అరిటాకు కానీ ఏదైనా ఆకులో తినొచ్చు అనమాట. అక్కడ టేకాకులు అంటే ఇంకా అవే పిక్కొని వచ్చినాను. ఏ ఆకులో తిన్నా మంచిదే కదా, మనం ప్లేట్లో తినేదానికంటే ఆకులో తింటే చాలా మంచిది. ఇంటికైతే వచ్చేసి ఇంకా ఒక వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేసేసి కొద్దిసేపు, ఇప్పుడు 10 అయిందనమాట టైం. కొంచెం పొద్దు పొడసాలి పాలు పోసేదానికి. నేను ఇంట్లో అంతా చేసుకొని పోయి 9 అయింది. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా ఇక్కడ ఆకంతా కడిగేసుకొని అన్నం తింటున్నాను. ఇదే అనమాట ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలుగా నేను పొద్దున పచ్చిమిరమిడి దంచినాను కదా, అదే పచ్చి కొబ్బరి కారము అది వేసుకొని అయితే ఈ పూట అయితే అన్నం తినాలన్నమాట. నా ఒక్క పొద్దు అయితే ఈ విధంగా అయితే నాగులకు 2 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాను అనమాట. మీకు నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంక అన్నం తింటున్నాను అనమాట. నిజమండి, వీడియో పెడితే మనశ్శాంతిగా తినలేమన్నమాట. కొంచెం అన్నము
నిన్నంతా తినలేదు కాబట్టి ఈరోజు కొంచెం నాకు తినాలనిపించలేదన్నమాట. ఒక్కసారిగా అన్నం అయితే తినలేమన్నమాట. నిజం ఫాస్టింగ్ ఉండడమే చాలా మంచిదండి. పాతకాలంలో ప్రతిరోజు ఉండేవాళ్ళు కదా, ఏ పండుగ వచ్చినా. ఇప్పుడైతే మనము ఉండడం లేదు. నేను కూడా పిల్లలకు పుట్టకముందు ఈ పూజలు ఎక్కువ చేస్తూ ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పాలు ఉండవలే అనేది ఇలా ఫాస్టింగే తక్కువ అనమాట. ఇలా ఉండడం బాడీకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఈరోజు అయితే ఉన్నిందానో చాలా బాడీ తేలిక కూడా అందనమాట. ఫాస్టింగ్లో ఉంటే బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం తినేసి ఇంకా జాకెట్లు అయితే కుట్టుకోవాలి. చిన్నోడు లేదు కదా, బ్లౌజెస్ అన్నీ కట్ చేసి పెట్టినాను అనమాట. ఇంకా జాకెట్లు అయితే కుట్టుకోవాలి. ఇదండి బ్లాగ్ వచ్చేసి. బాయ్.